జర్నలిజంలో విలువైన నిబద్ధత కలిగిన వ్యక్తి రామోజీరావు అని, ఆయన కాంస్య లేదా పార్వతి విగ్రహాన్ని ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సుబ్బారావు గుప్తా వెల్లడించారు. స్థానిక గుప్తాస్ మిడ్ టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నమస్కారం. ముందుగా నా ఆత్మ బంధువులు, నా అన్నలు తమ్ముళ్ళైనటువంటి ప్రకాశం జిల్లా మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. కూటమి వచ్చాక ఈ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఫస్ట్ టైము. శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఈ మధ్యకాలంలో ఒక లెజెండ్, ఒక ఒంగోలు కాదు, ప్రకాశం జిల్లా కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, భారతదేశం కాదు, అఖండ భారతావనికి కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక విలువలు గల వ్యక్తి, నిబద్ధతో బతికిన వ్యక్తి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి, ద గ్రేట్ లెజెండ్ రామోజీరావు గారు చనిపోవడం జరిగింది. చాలా బాధపడ్డాము. గతంలో 1-2 సార్లు నేను అక్కడికి కలవడానికి కూడా ట్రై చేసి వాళ్ళ మేనేజర్లు రమ్మన్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేదు. చాలా బాధపడుతున్నాను. ఈరోజు ఆయనకి గుర్తుగా కాంస్య విగ్రహం కానీ, రాజస్థాన్ పాలరాతి విగ్రహం కానీ మొట్టమొదటిగా ఒంగోలులో మంచి హైట్లో, ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుకొని ఈ లోపు అంతకన్నా ఒక అడుగు ఎక్కువే నా సొంత నిధులతో పెడుతున్నాను. దానికి మీ మీడియా మిత్రులందరూ నాకు హెల్ప్ చేయాలి. అలానే గవర్నమెంట్ వచ్చాక నేను ఫస్ట్ పని అడుగుతున్నా దామచర్ల జనార్దన్ కావచ్చు, ప్రభుత్వాన్ని ఏంటంటే దానికి స్థలం త్వరగా కేటాయించండి. మీరు స్థలం కేటాయించిన 90 రోజుల్లో నేను విగ్రహం పెడతా. అలా అని చెప్పి మీరు 3 ఏళ్ళు అయితే నేను అట్టుండదు. ఏదైనా 6 నెలలలోపు విగ్రహం అనేది పెడతాం 100%. ఆ మహానుభావుడి గురించి నేను చెప్పడం అంటే చేపకి ఈత నేర్పినట్టే, తాతకు దగ్గు నేర్పినట్టే. కాబట్టి ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి చెప్పాల్సిన పని లేదు.